హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈసారి వీడియో 5 మినిట్స్ మాత్రమే పెట్టాను. ఎక్కువసేపు పెడుతుంటే ఎవరు చూడట్లేదు కదా, అందుకని చెప్పేసి 5 మినిట్స్. రైస్ అయితే పెట్టేశాను. ఇంకా పప్పు, మెంతుకూర పప్పు అనమాట. పప్పు కడిగేసి దాంట్లో 4 పచ్చిమిరపకాయలు వేసి మెంతుకూర కడిగేసి పెట్టాను. ఇది వచ్చేసి నేను తోడు పెట్టాను చెప్పాను కదా, మీగడ నెయ్యి చేద్దామని చెప్పేసి. ఇంకా టిఫిన్లోకి అయితే ఉప్మా కూడా చేస్తున్నానండి. ఆల్రెడీ ఫ్రై చేసిన దొరుకుతాయి కదా, బాంబినో అదనమాట. కానీ ఇది సేమియాకి బాగుంటుంది కానీ ఉప్మాకి అస్సలు బాగోట్లేదు. మా వారు కూడా, పిల్లలు కూడా అంత ఇష్టంగా తినలేదనమాట. సేమియాకి అయితే చాలా బాగుంటుంది కానీ ఉప్మాకి అయితే అస్సలు బాగోట్లేదండి. 2 గ్లాసులు వేశాను. 2 గ్లాసులు వాటర్ వేసాను అనమాట ఒక గ్లాసుడికి. కానీ యాక్చువల్గా అయితే 1.5 గ్లాసులు మాత్రం వేయాలి. ఇంక తక్కువైందని చెప్పేసి మళ్ళీ కొంచెం కలిపాను. లేదంటే చాలా మెత్తగా అయిపోతుందండి ఉప్మా అనేది. యాక్చువల్గా అయితే ఒక గ్లాసుడు మనం బాంబినో తీసుకున్నామంటే 1.5 గ్లాసులు వాటర్ వేస్తే మంచిగా పదునుగా వస్తుంది. నేను మర్చిపోయి 2 గ్లాసులు వేసానమాట. మార్నింగే కదా, కొంచెం హడావిడిలో కొలతలు మర్చిపోతాను. ఇంకా ఎలాగో వేపి ఉన్నాయి కాబట్టి కొంచెం యాడ్ చేశాను ఇవి. కానీ టేస్ట్ అయితే బాగాలేదండి. సేమియా టేస్ట్ అయితే బాగుంది కానీ ఉప్మా టేస్ట్ అయితే బాగాలేదు. సో మీరు మాత్రం చేయకండి. ఇవంతా కలిపేసుకుని దమ్ పెట్టేస్తాను. ఈసారి 5 నిమిషాలు మాత్రమే షూట్ చేశానండి. ఎంతసేపు షూట్ చేసినా కూడా నా పనంతా పోతుంది కానీ వ్యూస్ మాత్రం రావట్లేదు. కనీసం ఇలాగైనా చూస్తారేమో, 5 నిమిషాలే కదా, చూసి క్లోజ్ చేసేయచ్చులే అని అలాగైనా చూస్తారేమో అని దీని మీద వచ్చే డబ్బులతోటి మనకి బట్టలు అవి కొనొచ్చని నా బాధ. అంతే, దానికి మించి ఇంక దీని మీద బోలేసి డబ్బులు సంపాదిద్దామని కాదు. క్లాత్లు అవి ఉంటాయి కదా, అవి కొంటే మనం ఇంకా తక్కువ కుట్టిన తర్వాత ఆ వీడియో మన స్టిచ్చింగ్ ఛానల్లో పోస్ట్ చేసుకోవచ్చు. ఎంతకో కొంత అమ్మేయచ్చు. అంత ఇంతే కావాలని కాదు, మనకి లాస్ రాకుండా. మరీ ఎక్కువ భారీ లాభాలు కూడా అవసరం లేదండి. మన ఛానల్లో చూశానమాట, 1800, 1700 ఉంది నార్మల్గా. మీటర్ 160 రూపీస్ పెట్టి కుట్టిన ఫ్రాక్లే. మరి అంతంత కాస్ట్ అనిపించింది. మేబీ వాళ్ళకున్న దాన్ని బట్టి తీసుకుంటారులేండి. కానీ నాకేంటంటే దీని మీద డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఇలా కవర్ చేయొచ్చు కదా, అందుకునే 20 నిమిషాలు, 15 నిమిషాలు ఎంత పెట్టినా కూడా మీరు చూడట్లేదు. ఇంకా లాస్ట్కి 5 నిమిషాలకి వచ్చేసాను. ఇంకా 5 నిమిషాలు కూడా చూడకపోతే ఇంకొక 1 మినిట్లో క్లోజ్ చేస్తాను. అంతే, మరి ఏం చేయాలి, మీరు చూడలేనప్పుడు నా అంత టైం వేస్ట్ కదా. ఇప్పుడు మనం పని ఏమి లేనప్పుడు రోజంతా కెమెరా పట్టుకుని షూట్ చేసుకుని, ఎడిటింగ్ చేసుకుని, వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. మన దగ్గర ఉన్న పనిని ఆపేసుకుని ఇవ్వాలంటే కొంచెం లాస్గానే ఉంటుంది. దీనివల్ల మళ్ళీ మీకు ఏమైనా ఎడ్యుకేషన్ వస్తుందా అంటే ఎడ్యుకేషన్ కూడా లేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్. నేను ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానండి. అందుకనే కొంచెం తక్కువ పెట్టి వీడియో అనేది లెంత్ తగ్గించాను. ఇంకా అయిపోయింది ఉప్మా కూడాని. ఇంకా పప్పు కూడా విజిల్ అయిపోయిందండి. టేస్ట్ అయితే ఇంకా సూపర్ అనమాట. పచ్చిమిరపకాయలు వేసాను, ఇంకా ఎండుమిరపకాయలు అవి కారం వేయలేదనమాట. కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసి బాగుంటుంది. మెంతుకూర పప్పు అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంకా తాలింపు పెట్టేసి తిరగమూత చేసాను. ఇంకా నైట్ మిగిలితే చేద్దాం అనుకున్నా, అంటే ఈ కర్రీ మిగిలింది అనుకోండి, చపాతీలు చేద్దాం అనుకున్నాను కానీ కర్రీ మిగలలేదు, అయిపోయింది. ఇంకా పిల్లలు రెడీ అయిపోయారు. మా వాడు ఏంటంటే ఏదో ఎగ్జామ్స్ అండి వీళ్ళకి, పోయం చెప్తున్నాడు అనమాట. ఆ పోయం కూడా అది బర్డ్కి సంబంధించింది. వెనకాల తోక ఉంటుందంట, ఇలా తోక పెట్టి చూపిస్తున్నాడు. నేను కెమెరా షూట్ చేస్తున్నాను చెప్పేసి నవ్వుతూ వెళ్ళిపోయాడు. పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకుని ముగ్గులు పెట్టేసుకుని ఇంకా నేను వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఇంకా అక్కడ 3 బ్లౌజులు అండి అవి, అంటే లైనింగ్లు తడిపేసి ఆరబెట్టేసుకున్నాను నైటే. ఇప్పుడు ఐరన్ చేసి కటింగ్ చేసి వీలైనంత వరకు స్టిచ్చింగ్ చేయాలి. 3 బ్లౌజులు కూడా షూట్ చేశాను. ఈ 3 బ్లౌజులు కూడా షూట్ చేశాను అనమాట. ఇంకా కటింగ్ చేసేసిన తర్వాత ఇంకా నేను కటింగ్ కూడా అయిపోయింది చూడండి. కటింగ్ అయిపోయింది. ఇంకా నేను రెడీ అయిపోతాను. రెడీ అయిపోయి ఇంకా మిషన్ ఎక్కేయాలి. ఇప్పుడు టైం ఎంత అయింది, దగ్గర దగ్గర 10:30 అలా అయింది. ఈ బ్లౌజు కూడా కంప్లీట్ అయిపోయింది, కటోరీ బ్లౌజు. తర్వాత ఇంకొక బ్లౌజ్ కూడా రెడీ అయిపోయింది, 12:30 అయింది. ఆ తర్వాత ఇంకొక బ్లౌజ్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా కెమెరాలు అవి ఏం పెట్టలేదండి, టైం అంతా వేస్ట్ తప్ప వ్యూస్ రావట్లేదు కదా, అందుకుని. ఇంకా పిల్లల్ని తీసుకొచ్చేసానండి, ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మా వాడు నేను మీషోలో బుక్ చేసిన ఉంది కదా బ్యాగ్ వేసుకుని ఆడుకుంటూ ఉన్నారు. ట్యూషన్ లేదండి, ట్యూషన్ లేదు. ఇంకో బ్లౌజ్ కూడా అయిపోయింది. మొత్తానికి 3 బ్లౌజులు కుట్టాను. అది హెమ్మింగ్కి ఇచ్చి రమ్మంటే ఫోజు కొడుతున్నాడు, నాకు వీడియో తీయి అప్పుడు వెళ్తానని. అలా ఫోజు కొడతాడనమాట.
ఇంక ఈ బ్లౌజ్ కట్ చేసి అయితే పెట్టుకున్నాను, రేపు కుట్టచ్చని 3 బ్లౌజులు కుట్టానండి. ఇంక చపాతీలు చేశాను, కొంచెము పప్పు ఉంది. అంతేనండి ఈరోజు వ్లాగ్. నచ్చితే మాత్రం లైక్ చేయండి.